హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్విఎస్ రెడ్డి సార్ని. మనం ఈ రోజున అంటే ఏప్రిల్ 1 యొక్క కరెంట్ అఫైర్స్ని డిస్కషన్ చేసుకుంటున్నాం. అయితే ఈ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ యొక్క లింక్ అండ్ టెలిగ్రామ్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు జాయిన్ అయిన తర్వాత ఆ పీడిఎఫ్ అనేది మీరు పొందవచ్చు. రైట్, ఈరోజు మనం ఏప్రిల్ 1 యొక్క కరెంట్ అఫైర్స్ అందరికీ ఉపయోగపడతాయి. కరెంట్ అఫైర్స్ గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సి, ఎస్ఎస్సి, సిజిఎల్ మిగతా అన్ని ఎగ్జామ్లు కూడా ఉపయోగపడడం జరుగుతుంది. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. రైట్, ఏమిటి అంటే ది న్యూ ఇయర్ మ్యాప్ ఆఫ్ ది ఇండియా. కొత్తగా ఇప్పుడు ఉగాది అనేది రావడం జరిగింది. మన ఆంధ్రాలో, తెలంగాణలో ఈ ప్రాంతంలో ఉగాది అనేది జరుపుకున్నారు. అట్లా దేశం మొత్తం మీదుగా ఎక్కడెక్కడ న్యూ ఇయర్స్ అనేటి సెలబ్రేషన్ చేసుకున్నారు అనే అంశాన్ని మనం తీసుకున్నాం. బైసాఖి, ఈ బైసాఖి అనేది నార్త్ ఇండియా, పంజాబ్లో మెయిన్గా నార్త్ ఇండియా మొత్తం, ఈ యొక్క నార్త్ ఇండియా మొత్తం మెయిన్లీ పంజాబ్ బైసాఖి అనే న్యూ ఇయర్. బెస్తు వారస్ గుజరాత్లో, గుడి పడవ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది గుడి పడవ అనేది ఈ గుడి పడవ అనేది మహారాష్ట్ర, గోవా ప్రాంతంలో నూతన సంవత్సరంగా జరుపుకుంటారు. ఉగాది అనేది కర్ణాటక, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉగాది అనే ఫెస్టివల్ జరుపుకుంటుంటారు. విష్ణు అనేది గుర్తుపెట్టుకుని విషు అనేది మనకి కేరళలో జరుపుతారు. ఈ యొక్క పుట్టనాడు అనేది ఈ పుత్తనాదు అనేది ఈ యొక్క మనకి తమిళనాడులో జరుపుతారు. ఈ యొక్క గుర్తుపెట్టుకోవాలి. పోహేలా బోసికక్ అని చెప్పేసి బెంగాల్లో జరుపుతుంటారు. షాజీబు, సిరోజుబు అనేది మణిపూర్లో జరుపుతుంటారు. లుసాంగ్ అనేది మనకు సిక్కింలో, నవరేహ్ అనేది జమ్మూ కాశ్మీర్లో, బీహు అనేది అస్సాం ప్రాంతంలో జరుపుతూ ఉంటారు. క్లియర్. దీని ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఈ న్యూ ఇయర్స్ మనం ఉగాదితో పాటుకు దేశం మొత్తంగా జరుపుకునేది. రైట్, చూడండి. చంద్రమాన నూతన సంవత్సర వేడుకలు అని చెప్తాం. ఉగాది, గుడిపడవ, చేతిచంద్, చైత్ర శుక్లాది, నహ్రేక్, షాజీబు, చైరోబా. చైరోబా మణిపూర్ అనేది ఫేమస్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా. గుడి పడవ అనేది మహారాష్ట్ర మరియు గోవా. షాజీబు, చైరోబా, ఎస్. చైత్ర శుక్లాది ఉత్తర భారతదేశంలో జరుపుకుంటారు. ఎస్. హిందూ నూతన సంవత్సరం విక్రమ సంవత్ చైత్ర మాసంలో అమావాస్యతో ప్రారంభమవుతుంది. అంటే హిందూ సంవత్సరము అనేది విక్రమ సావంత్ చైత్ర మాసంలో అమావాస్యతో ప్రారంభమవుతుంది. ఎందుకు మనము విక్రమ్ సావంత్గా పిలుస్తున్నాము అంటే ఉజ్జయిని రాజు విక్రమాదిత్యుడు శకులను ఓడించిన తర్వాత క్రీస్తు పూర్వం 57 క్యాలెండర్ను ప్రారంభించాడని నమ్ముతారు. దాన్నే విక్రమయుగంగా మనం పిలుచుకోవడం జరుగుతుంది. అంటే ఇక గుర్తుపెట్టుకోవాలి, మనం ఏం చెప్తున్నామంటే ఉజ్జయిని రాజు విక్రమాదిత్యుడు అనే వ్యక్తి శకులను ఓడించడం జరుగుతుంది. అక్కడి నుంచి మనకి క్రీస్తు యొక్క పూర్వం 57 నుంచి ప్రారంభమైంది అని చెప్పేసి ఈ యొక్క నూతన సంవత్సరం అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. దాన్నే విక్రమ శకంగా మనం పిలుస్తారని చెప్పేసి ఇక్కడ మనకి తెలియపరచుకోవడం జరుగుతూ ఉంటుంది. క్లియర్ కట్గా. ఉగాది, ఈ ఉగాది అనేది హిందూ నూతన సంవత్సరము. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక. యుగాది అనేది సంస్కృత పదాల నుంచి ప్రారంభించడం జరిగింది. యుగాది అనేది సంస్కృత పదాలైన యుగ ప్లస్ ఆది. యుగ ప్లస్ యుగము, ఆది అనగా ప్రారంభము. యుగ ప్లస్ ఆది అనే సంస్కృత పదాల నుంచి స్టార్ట్ కావడం జరిగింది ఉగాది. రైట్.
పంచాంగ శ్రావణం అనగా నూతన సంవత్సరానికి పంచాంగ పఠనం ఒక ముఖ్యమైన ఆచారంగా చెప్పుకోవడం జరుగుతుంది. పక్కన పెట్టేస్తే గుడి పడవ. ఈ గుడి పడవ అనేది సో మీ అందరికీ తెలుసు, మహారాష్ట్రలో గోవాలో ఈ యొక్క వాళ్ళు నూతన సంవత్సరంగా జరుపుకోవడం జరుగుతుంది. చేతీ చంద్ అనేది సో సింధు సమాజం జరుపుకోవడం జరుగుతుంది. చేతీ చంద్ అనేది సింధు సమాజం అనేది జరుపుకోవడం జరుగుతుందని చెప్పేసి మీ అందరికి కూడా చెప్పుకోవడం జరుగుతుంది. నవరేహ్ అనేది కాశ్మీర్ పండితుల యొక్క సో కాశ్మీర్ పండిట్ సమాజం జరుపుకుంటారు. నవరేహ్ అనేది ఎవరు జరుపుకుంటారు? కాశ్మీర్ పండితులు అనే వాళ్ళు జరుపుకోవడం జరుగుతూ ఉంటుందని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. వాళ్ళకు కూడా సో ఒక కొత్త సంవత్సరంగా దీన్ని మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. క్లియర్గా షాజీబు చైరోబా ఈ షాజీబు చైరోబా అనేది సో చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి. మణిపూర్లో జరుపుకునే ఒక ఫెస్టివల్గా మనం చెప్పుకున్నాం. వాళ్ళకు కూడా ఒక నూతన సో సంవత్సర ప్రారంభంగా మనం మాట్లాడుకోవడం జరుగుతుందని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క ఉగాదితో పాటుకి మన దేశంలో ఎక్కడెక్కడ సో ఈ యొక్క ఫెస్టివల్స్ జరుపుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. నేను చెప్పినట్టు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోనండి, ఎగ్జామ్ ఓరియంటెడ్. నెక్స్ట్ వన్ సో జాగ్రత్త చూడండి. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది జీరో వేస్ట్ నైరోబీ ఈవెంట్. సో ప్రతి సంవత్సరము ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది జీరో వేస్ట్ అనే దాన్ని జరుపుతాము. సో గుర్తుపెట్టుకోగలగాలి, ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది జీరో వేస్ట్ అనేది ఎప్పుడు జరుపుతాము అంటే మార్చి 30వ తేదీన ప్రతి సంవత్సరం జరుపుతాము. సో ఎవరు జరుపుతారంటే యుఎన్ఈపితో పాటుకి యుఎన్ హ్యాబిటేట్ సో యుఎన్ హ్యాబిటేట్ వాళ్ళు జరుపుకోవడం జరుగుతుంది. యుఎన్ఈపి మరియు యుఎన్ హ్యాబిటేట్ వాళ్ళు జరపడం జరుగుతుంది. సో ఈ రెండు హెడ్ క్వార్టర్స్ కూడా ఎక్కడ ఉంటాయంటే కెన్యాలోనే నైరోబీలో ఉంటాయి. దీని రెండిటి యొక్క కెన్యాలోనే నైరోబీలో ఉంటాయి. ఈ రెండు కలిపి సో మార్చి 30వ తేదీన ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది జీరో వేస్ట్ అనేది జరుపుతూ ఉంటాయి. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఈ విధానం? 2022 సంవత్సరం నుంచి, అంటే 2023 నుంచి స్టార్ట్ కావడం జరిగింది. ప్రతి సంవత్సరం మార్చి 30న ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది జీరో వేస్ట్ అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క సంవత్సరం థీమ్ ఏమిటి అంటే టూ వర్డ్స్. సో ఈ యొక్క జీరో వేస్ట్ జీరో వేస్ట్ ఇన్ టెక్స్టైల్ గుర్తుపెట్టుకోవాలి. సో టెక్స్టైల్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి టెక్స్టైల్ అండ్ ప్యాషన్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. సో ప్యాషన్లో టెక్స్టైల్లో జీరో వేస్ట్ ఉండాలి అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది. చూడండి, మార్చి 30వ తేదీన సో అంతర్జాతీయ జీరో వేస్ట్ దినోత్సవం జరుపుతారు. 2022 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అనేది సో మనకి స్టార్ట్ చేసింది. 2023 నుంచి జీరో వేస్ట్ దినోత్సవం అనేది జరుపుకుంటున్నాం. ఐక్యరాజ్య సమితి యొక్క పర్యావరణ కార్యక్రమం యుఎన్ఈపి మరియు ఐక్యరాజ్య సమితి మానవ సుస్థిర ఆవాసాల యొక్క యుఎన్ హ్యాబిటేట్, ఈ రెండు కలిపి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎవరెవరు? సో యుఎన్ఈపి, యుఎన్ హ్యాబిటేట్, వీళ్ళిద్దరు కలిపి హ్యాబిటేట్. సో మనకి వీళ్ళిద్దరు కలిపి కెన్యాలోనే నైరోబీలో ఉంటాయి. వీళ్ళిద్దరు కలిపి ఇంటర్నేషనల్ జీరో వేస్ట్ డే అనేది జరుపుతున్నారు. సో దీని యొక్క థీమ్ ఏమిటి అంటే టూ వర్డ్స్ జీరో వేస్ట్, ప్యాషన్ అండ్ టెక్స్టైల్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ సో SBIS CS Shetty elected as the chairman of the సో గుర్తుపెట్టుకోవాలి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, IBA అంటామమ్మ. IBA అంటే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్. భారతదేశంలో ఉండే బ్యాంక్స్ అన్నిటినీ ఆర్థిక పరంగా సమన్వయం చేయడానికి, సమర్థవంతంగా పాలన చేయడానికి ఉపయోగపడేదే ఇది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. మిత్రులందరూ కూడా గమనించుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటి అనేది చాలా ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా గమనించండి.